ఓకే శేఖర్, ఓకే. నువ్వు వెంటనే స్టేషనరీ షాప్కి వెళ్ళి ఇంక్ ఎరేజర్ తీసుకురా. అదెందుకు సార్? వచ్చాక చెప్తాను శేఖర్. ఎవరికి తెలియకుండా తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వస్తాను. ఫస్ట్ నీలాంబరే, చాముండేశ్వరి, మీరు ఎన్ని ఎత్తులు వేసినా మా డాడ్నైతే కాపాడుకుంటాను. దేవా, 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 లోపలేం చేస్తున్నావు? దేవా, డోర్ లాక్ ఎందుకు చేసావు? ఒక్క నిమిషం వస్తున్నా. దేవా, ఏంటి? డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలి. అసలే టైం కూడా లేదు. రెడీగానే ఉన్నాయి. ఎక్కడ? హాల్లో ఉన్నాయి. రా దేవా. పద. సిన్బాబు గారు, పెదబాబు గారు కూడా ఒప్పేసుకున్నారు. మీరు కూడా ఒప్పేసుకుని సంతకాలు ఎడితే అయ్యగారిని కాపాడుకోవచ్చు. మన కుటుంబం కన్నా ఏది ముఖ్యం కాదు కదా. వదిన, మన కుటుంబం అంటున్నావు. మన సంతకాలు పెడితే మాలో నువ్వు ఉండవు. నువ్వు ఉండకుండా చెయ్యాలన్నదే వీళ్ళ లక్ష్యం. పర్వాలేదు మహి. పార్వతి లేకపోతే వదినగా నేనుంటాను కదా. షటప్! అది అలాగే వాగుతుంటుంది చిన్నబాబు. దాని మాటలేం పట్టించుకోవద్దు. పెద్దబాబు గారు, సిన్బాబు గారికి మీరైనా చెప్పండి. ఏం చెప్పాలి పార్వతి? వాడేం చిన్నపిల్లాడు కాదు. మంచేదో చెడేదో ఆలోచించుకోగలడు. టైం ఇవ్వు. ఏంటి దేవా, టైం ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నావా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నువ్వు నోరు మూసుకునుంటే ఏం చేయాలో అది చేస్తాం. సిన్బాబు గారు, అయ్యగారు ఇంటికి తిరిగి రావాలని అందరం కోరుకుంటున్నాం. అమ్మగారు కళ్ళు తెరిస్తే ఎదురుగా అయ్యగారు ఉంటేనే సంతోషిస్తారు. లేదంటే ఆనక ఏం జరుగుతుందో ఏటో. సైన్ చేయి మహి. నేను చేయను ఐష్. అయినా వీళ్ళకి భయపడమేంటి? బ్రో, డాడ్ని వీళ్ళేం చేయలేరు. అవునా? మీ ఇష్టం. ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. ఆ తర్వాత ఇలా జరిగిందేంటా అని బాధపడకూడదు పార్వతి. నువ్వు వీళ్ళని ఒప్పించుకుంటావో, జరిగే దారుణాన్ని చూస్తూ ఉండిపోతావో ఆలోచించుకో. దేవా సార్. ఏంటి శేఖర్, టీవీలో వార్తలు చూసి పరిగెత్తుకుంటూ వచ్చావా? మోస్ట్ వెల్కమ్. ఇక్కడ జరిగే ఘట్టాన్ని కళ్ళారా చూద్దు గాని. నీ చెల్లెలి రూపంలో ఉన్న నేను ఈ ఇంటికి కోడల్ని కాబోతున్నాను. నీకింకా పిచ్చి పోలేదనుకుంటా. ఈ పార్వతి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత ఎంత మంది పిచ్చి వాళ్ళవుతారో లెక్క పెట్టుకొని హాస్పిటల్లో బెర్తులు ఖాయం చేసుకో. నువ్వెంత బ్లాక్మెయిల్ చేసినా సరే నేనైతే సైన్ చేయను. మహి, ఆలోచించు. నాకేం చెప్పకైష్. శేఖర్, మహి మొండికేస్తున్నాడు కానీ మనకు టైం లేదు. ఓకే సార్. బ్రో, అయ్యో, శేఖర్, ఎవరు ఏం చెప్పినా వినండి. పెద్దబాబు గారు ఆగండి. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. శేఖర్, డోర్ క్లోజ్ చేయి. పెద్దబాబు గారు ఏం చేస్తున్నారు? మీరు ఇట్ట మొండికి సరిగాని ఎట్ట ఇడిపించుకుంటాము? పెద్దబాబు గారు, మీరు ఏం చేస్తున్నారు నాకు చెప్పండి. ఒక్క నిమిషం, సమయం అయిపోతున్నది. చెప్తాను పార్వతి, ఆగు. శేఖర్, లిక్విడ్ ఇవ్వు. శేఖర్ అన్న, ఏం ఫాస్ట్ శేఖర్.
సంతకం పెట్టిన పేపర్సు వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా. అవును శేఖర్, కానీ పెట్టిన సంతకాలు ఎంతోసేపు కాగితాల మీద ఉండవు. పెద్దబాబు గారు అట్ట ఇట అవుతాది. అవును పార్వతి, నువ్వే చెప్పావు కదా చెరిగిపోయే సంతకాల గురించి వాళ్ళు ఆరాటపడుతున్నారని. నిజంగానే ఈ సంతకాలు మాయమయ్యేలా చేయబోతున్నాను. సార్ అంటే అవును శేఖర్, ఈ పెన్లో ఇంకే రేజర్ వాడుతున్నాను. ఏం రాసినా సరే కొద్దిసేపటి తర్వాత అదృశ్యమైపోతుంది. సంతకాలు మాయమైపోతాయా? కనబడకుండా పోతాయి. ఈలోపే డాడ్ విడుదలైపోతాడు. అమ్మ కోలుకుంటుంది. హ, గొప్ప ఆలోచన పెద్దబాబు గారు. అట్టంటోలకి ఇట్టాగే బుద్ధి చెప్పాలా? దొంగల్ని దొంగ దెబ్బతోనే తీయాలి సార్. ఈ ఇంకు పెన్నుతోనే అందరూ సంతకాలు పెట్టాలి. మన పని అయ్యేంత వరకు ఈ సంతకాలు డాక్యుమెంట్స్ మీద కనబడతాయి. చావు తెలివితేటలు వాళ్ళ సొంతం కాదని తెలుసుకుంటారు సార్. శేఖర్, ఆ డైరీ తీసుకో. అలాగే సార్. ఇదిగోండి సార్. నీలాంబరి, చాముండేశ్వరి వాళ్ళ పేర్లు ఎందుకు రాశారు సార్? ఈ పేర్లు ఎంతసేపటికి అదృశ్యం అవుతాయో టైమర్ సెట్ చేసుకో శేఖర్. అలాగే సార్. సెట్ చేశాను సార్. ఓకే శేఖర్. పార్వతి, వెళ్దానండి. నీలాంబరిని తీసుకురా, సంతకాలు పెట్టాలి. ఆ, డోర్ క్లోజ్ చేయి. పాపం ఆంటీ. హ, పార్వతి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న కండిషన్ పెట్టగానే దేవా ఒప్పేసుకున్నాడు. హ, మీ కొడుకు ఒప్పేసుకున్నాడని మీరు గుండెపోటు తెచ్చుకున్నారు. నా పని ఇంత సులువు చేస్తారని అస్సలు అనుకోలేదు. ఎనీవేస్, చాలా థ్యాంక్స్ ఆంటీ. హ, ఈ డాక్యుమెంట్స్ మీద మీరు చచ్చినట్టు సంతకం పెడతారు. హ, ఈ విషయం మీకు కూడా తెలీదు. అంతెందుకంటే ఇప్పుడు మీ వేలి ముద్రలు కూడా తీసుకున్నట్టు మీకు తెలీదు. హ? ఇంత మంచి ఆంటీని నేనెప్పుడు చూడలేదు. రాజరికపు ముద్రను ఈ కాగితం మీద వేసేశారు కదా. ఏయ్, ఈడేం చేస్తున్నావు? ఆంటీని చూసి వెళ్దామని వచ్చాను. మంచి చెడ్లేవో చూసుకోవాలి కదా. అమ్మగారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? స్పృహలో లేరని తెలుసు కదా. మెలకు వచ్చాక
ఏడు సంతకాలెట్టమంటే ఆడెడతారు. పార్వతి, నా పని ఎలా చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. నన్ను క్షమించండి అమ్మగారు. మీరు అనుకున్నదొకటి, ఇక్కడ జరుగుతున్నదొకటి. సంతకాలు ఎట్టకపోతే ఈ రాక్షసులు అయ్యగాన్ని వదిలిపెట్టారు. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఏం జరిగినా మంచి జరుగుతుంది. ఈ కుటుంబ క్షేమం కోసం నన్నేమైనా చేస్తానమ్మగారు. మహి, నేను చెప్పినట్టు చే, టైం లేదు. బ్రో అది కాదు. పార్వతిని దూరం చేయాలనుకున్న దాన్ని చంపేసి సంతకం పెడదాం పెదబాబు. పిన్ని, ఇప్పుడు ఆవేశంతో ఏం చేయలేం. పార్వతి నీకు దూరమైతే అఖిలక్క తట్టుకోలేదయ్యా. అలాంటిదేం జరగదు పిన్ని. మేం సంతకాలు పెట్టినా వాళ్ళు అనుకున్నదేం జరగదు. అదేలా బ్రో? ఇప్పుడేం అడగదు మహి, నేను చెప్పినట్టు చెయ్యి. ఆంటీ, శివశంకర్ అంకుల్ని మీరేమీ చేయలేరని వీళ్ళందరూ ధీమాగా ఉన్నారు. అందుకే సంతకాలు పెట్టకుండా డిలే చేస్తున్నారు. అంకుల్ ఊపిరాగిపోయేలా చేస్తే. వెయిట్ మహి, చాముండేశ్వరి ఆంటీ లైన్ లో ఉన్నారు. ఆంటీ, నువ్వు కాల్ కట్ చే నీలంబరి, వీడియో కాల్ చేస్తాను. చూసాక చచ్చినట్టు సైన్ చేస్తారు. ఓకే ఆంటీ, సరే. పెద్దబాబు గారు, సిన్బాబు గారు, ఆలస్యం చేస్తే అయ్యగారి ప్రాణాలకి ప్రమాదం. చాముండేశ్వరి ఆంటీ వీడియో కాల్ చేస్తున్నారు. ఆంటీ, ఫోన్ దేవా వైపు పెట్టు. సరే మాట్లాడండి. ఏంటి దేవా, అమ్మ మీదుండే ప్రేమ నాన్న మీద లేదా? ఇంకా సంతకాలు పెట్టలేదంట. భార్యని వదులుకోకుండా కన్న తండ్రిని వదిలేసుకుంటున్నావా? నువ్వలా చేస్తే కట్టుకున్న భార్య కోసం కన్న తండ్రి ప్రాణాలు తీయడానికి కారణమవుతావు. ఆల్ రైట్, నువ్వలా అనుకుంటే మీ నాన్న చావుని నువ్వు చూడొచ్చు. నో 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 నో, ఆగు ఆగు ఆగు. చూడు, చెప్పు దేవా, నాకు టైం లేదు. సరే సరే, సంతకాలు పెడతాం. బ్రో, సార్, ఏం పోయినా పర్వాలేదు, ప్రాణం పోకూడదు. నీకు చుట్టం కాకపోయినా చట్టంలా చెప్పాడు. శేఖర్ మాటైనా విను మహి. నువ్వు ఆ మాట చెప్పక్కర్లేదు. సిన్బాబు గారు,
సంతకం పెట్టండి. వదినా వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది దేవా. సంతకాలు పెట్టండి. బ్రో బ్రో ఆ కావాలంటే మీరు పూర్తిగా చదివి కూడా సైన్ చేయొచ్చు. రైట్? చదివినంత మాత్రాన అక్షరాలైతే మారిపోవు కదా. ఓకే, సంతకం పెట్టడానికి పెన్ను. దేవా, నేను అనుకున్నది జరిగాక అందర్నీ వదిలేస్తాను. మీ అందరి సంతకాలతోనే మీకు విముక్తి ఉంటుంది.